ఉల్లిపాయ బజ్జీ. ఉల్లిపాయ బజ్జీ రౌండ్ షేప్ గారిలాగా వచ్చింది. ఉల్లిపాయ బజ్జీలు అయితే హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. ఈరోజు అయితే మా ఆయన అయితే ఉల్లిపాయ బజ్జీలు చేయమన్నాడు. ఆకులు కోస్తా ఉన్నట్టుండవా? అనుకుంటాకు అనుకుంటాకా ఏదో ఒకటి రోజు చేసుకొని తింటా ఉండాల. తినబల్ల అయితే మామూలుగా చేసుకొని తినేటి ఎప్పుడు తినకపోతే టయానికి బొజ్జ ఒప్పుకోదు. ఏదో ఒకటి నువ్వు పనికి పో, పాకపో, నాకు టయానికి పెట్టండి అంటది అనమాట బొజ్జ. అందుకని పనుకుంటాకు కోస్తా ఉంటా ఈరోజు. సరే, ఇప్పుడు ఏమన్నా చేయకూడదా? ఏం చేసేదా? స్నాక్స్ చెయ్యి. ఏముంటే చేయబట్టు ఇంట్లో చూద్దాంపా, ఏమన్నా ఉన్నాయేమో. చూడిపోయి ఇంట్లోకి పోయి చూసేసి వస్తాను. కోస్తా ఉండు, ఏమేమి ఉన్నాయో చేసేదానికి. కింద ఏముండయి, ఎండ పొడెండ ఒకటి వస్తుంది. పొడెండ లేకపోతే బాగుండేది. ఈ డబ్బాలలో కూడా ఏమి లేనట్టుంది. ఇక్కడ టమాటాలు ఉన్నాయి, ఎర్రగడ్డలు ఉన్నాయి. ఇక్కడ ఎర్రగడ్డలు ఉన్నాయి. బజ్జీలు చేదురా. పనగుంటాకు ఒక రోజంతా చెక్కియాల. మళ్ళీ వర్షాలు కదా వచ్చేదే. ఈ వర్షాలకి మలిచిపోతుంది, ఎప్పుడు ఎక్కువ అయిపోతుంది. ఇందులో పాములు, పురుగు బుట్ర చేరే అవకాశం ఉంటుంది. మన చెక్కేసాం, మళ్ళీ వచ్చింది. ఆకుకూరాకు మనం తింటా ఉండాల్సిందే తప్పనిసరిగా. ఉండేది ఆకుకూరాకే మనకి చుట్టూ, ఇంటి చుట్టూ ఉండేది. ఈ ఉల్లిపాయలు 2 రోజుల నుంచి ఉన్నాయి. వీటిని బజ్జీలు చేయట్న్నాడు. ఈ రోజు అయితే బజ్జీలు అయితే చేయబోతున్నాము. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరన్నా కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. నేను కడిగి నీళ్ళల్లో అయితే వేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు బజ్జీలు చేయమంటే 4 అయితే తీసుకున్నాను. పిండి అయితే ముందుగా పట్టుకుంటున్నా. ఎండ పోక్స్ వస్తుంది. వేప ఎండ భలే ఎండగా ఉంది. పిండి పట్టడం మొత్తం పట్టేసా? పట్టణంలో ఉండేది అంతా సగం పోసా. సగం పోసినా మిగిలిపోతుంది అంతా పోస్తే. పిండి అయితే పట్టేసుకున్నాను. సాల్ట్ వేసుకుంటున్నా. ఎండ వల్ల కారం 1 స్పూన్ కొంచెం వేసా. కారం ఎక్కువ వేయకూడదులే. వాము కొన్ని నూనె అయితే వేసుకుంటున్నా టేస్ట్కి. మొత్తం కలిపేసుకున్నాను. కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకుంటాం. మేమైతే ఎర్రగడ్డ బజ్జీలు అని చెప్పని అంటాము. అంటే ఫస్ట్ నుంచి ఎర్రగడ్డలు అంటాం కాబట్టి ఎర్రగడ్డలే అంటాం అన్నమాట. ఉల్లిపాయ బజ్జీలు. ఉల్లిపాయ బజ్జీలు. పిండి అయితే కలిపి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు కోసుకుంటున్నాం. ఉల్లిపాయలు తరుపుకుంటున్నాం. రౌండ్గా కోసుకోవాలి బజ్జీకి. బజ్జీకి రౌండ్ షేప్లో కోస్తేనే బాగుంటుంది.
అంతే రౌండ్ షేప్ కోసేస్తే నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది, షోగా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఉల్లగడ్డ బజ్జీలు అట్లుంటాయి అట్లుంటాయి. ఆ. ఎప్పుడైనా రౌండ్ షేప్ కోసుకుంటేనే బాగా నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయి బజ్జీలు అంటే. మామూలుగా ఉల్లగడ్డ రౌండ్ షేప్లో అయినా కదా ఉంటుందా, అట్లా వస్తాయి అన్నమాట. ఈ పెద్ద ఎరగడ్డలు కాబట్టి, చిన్న ఎరగడ్డలు అయితే పులుకులు పులుకులుగా సాదాగా కోసుకోవచ్చు. ఉల్లిపాయలు అయితే తరిగి పెట్టేసుకున్నాను. పిండి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కలిపి పెట్టుకున్న పిండి, ఆయిల్ అయితే పోసుకుంటున్నా. నూనె అయితే ఏడయింది, బజ్జీలు అయితే వేసుకుంటున్నా. ఇప్పుడు ఈ బాగా వస్తుంది బజ్జీలు, నీట్గా వస్తుంది. మామూలుగా ఎర్రగడ్డలు తింటే ఎముకలకి బిర్రు అన్నమాట, ఎముకలు దృఢంగా గట్టి పడతాయి అన్నమాట. సన్న మంట మీద అయితే కాల్చుకోవాలన్నమాట. లోగా ఉల్లిపాయ ఉడకాలి కాబట్టి సన్న మంట మీద ఉడికించుకోవాలి. ఉడికితే లోపల బాగా ఉడుకుతుంది. తీసేస్తున్నా, బాగా ఉడికిపోయినాయి, బాగా ఎర్రగా వచ్చేసి. కొరవి కూడా వేసేసుకుంటున్నాను. రెండవాయి సరే వేసేసుకో. రౌండ్ అప్ వడలాగా వచ్చింది ఇది. లాస్ట్ వాయి అయిపోయింది. లాస్ట్ అయిపోయిందా? ఇదేంది రౌండ్ షేపులో భలే వడలాగా ఉందా? ఇట్లా ఉండాలి ఉల్లిపాయ బజ్జీ. ఉల్లిపాయ బజ్జీ రౌండ్ షేప్ గారిలాగా వచ్చింది. ఉల్లిపాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేస్తుంది. ఉల్లిపాయ అన్నమాట, రౌండ్ షేప్ వచ్చింది. అంటే ఉల్లగడ్డ మోడల్ అన్నమాట. ఉల్లగడ్డ మోడల్. వాటిని మధ్యలో తీసేసేయాలి. బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి, చూస్తున్నారు కదా బజ్జీలు. ఇవేనన్నమాట బజ్జీలు. ఉల్లిపాయ బజ్జీలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. సరే, చూడటమే కాదు నేను తిని చూపిస్తాను. ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఉల్లిపాయ బజ్జీలో ఉల్లిపాయలు ఉన్నంతసేపు ఉల్లిపాయ బజ్జీలు చెయ్యి అంటున్నాడు. ఈ రోజు అయితే ఆ కోరిక అయితే తీరింది. ఎట్టుందా? సూపర్ ఉంది, ఉడికిపోయింది బాగా. బాగా ఉడికిపోయింది. వాము వేసిందా? ఏం చేసినా ఉల్లిపాయ బజ్జీలో ఉల్లిపాయ ఉండాలి. ఉల్లిపాయ బజ్జీలో ఉల్లిపాయ లేదనుకో ఇది డమ్మీ ఉల్లిపాయ బజ్జీ అవుతుంది. ఇలా ఎర్రగడ్డ ఎప్పుడైతే ఉంటుందో ఇది ఒరిజినల్. ఎక్కడైనా మనం చూసుకొని బాగా ఉడికిపోయింది అనమాట. లోగా కూడా బాగా ఉడికిపోయింది, సూపర్ టేస్టీగా ఉంది. ఎప్పుడైనా మీరు ఇలానే చేసుకోండి. మేమైతే మాకు నచ్చిన స్టైల్లో మేమైతే వేసుకొని పిండుకొని తింటే బాగుంటది. నిమ్మకాయ అయితే లేదు, నిమ్మకాయ ఉంటే చేసుకోవచ్చు. చేసుకొని కారం దాంట్లో నంచుకొని తినొచ్చు అన్నమాట. తినొచ్చు. సరే అయితే థ్యాంక్ యూ, బాయ్.